దాంతో భయపడుతుంది అని అర్థం. మేము ఒక ముందు వారే పోయారు, మీరేమో మీరు పైకోర్టుకి వెళ్తారా అని మమ్మల్ని అడుగుతారు. మాకంటే ముందే ప్రభుత్వమే పోయి పైకోర్టులో కూర్చుంది. మేము రానియం లోపల రానియం అని అడ్డం కూర్చున్నాడు అక్కడ ఆల్రెడీ రేవంత్ రెడ్డి చేసి. కాబట్టి తప్పకుండా పౌరులుగా మాకుండే ప్రతి హక్కును వినియోగించుకుంటాం, ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటాం. కానీ ఒకటి మాత్రం మేము చెప్పదలుచుకున్నాం, ఎట్టి పరిస్థితులలో నువ్వు ఏదైతే ఇవాళ రైతు భరోసా విషయంలో ప్రజల్ని మోసం చేసి రైతుల్ని మోసం చేసి తప్పించకపోదామని చెప్పి ప్రయత్నం చేస్తున్నావో దాంట్లో మాత్రం వదిలిపెట్టేది లేదు. రైతుల పక్షాన మేము కొట్లాడుతూనే ఉంటాం, రైతుల పక్షాన నిలబెడతాం. మీదేమో ఈ ఫార్ములా భాగవతం, మాదేం ఫార్మర్స్. మా దృష్టి, మా బాధ ఫార్మర్స్ బాధ, మీ బాధ ఫార్ములాల బాధ, కేసుల బాధ. మాకు నిత్యం ప్రతి క్షణం తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమాన్ని మొదలుపెట్టిందే కేసీఆర్ రైతాంగం కొరకు. ఆనాడు కరెంటు బిల్లులకు చంద్రబాబు నాయుడు కరెంటు బిల్లు పెంచడానికి వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం, రైతాంగ ఉద్యమం అద్భుతంగా ముందుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని తెచ్చుకున్న తెలంగాణలో అత్యంత అద్భుతమైన ఫలితాన్ని పొంది అన్నం లేని దశ నుంచి మొత్తం భారతదేశానికి అన్నం పెట్టగలిగిన స్థితికి తెలంగాణ రైతాంగాన్ని తెచ్చింది కేసీఆర్. ప్రతి క్షణం మా గుండె చప్పుడు తెలంగాణ రైతాంగం కొరికే ఉంటుంది. రైతాంగం తరఫున కొట్లాడుతూనే ఉంటాం. నువ్వు ఈ 3-4 రోజులు ఈ పనికిమాలిన చెత్త కేసులో పెట్టి మీడియాను అటువైపు తిప్పే ప్రయత్నం చేసి ఉండవచ్చు, కానీ మళ్ళీ ఇది కొనసాగుతూనే ఉంటుంది. నువ్వు ఎన్ని చేసినా, నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, నువ్వు మమ్మల్ని ఏదో చేయాలని చూసినా మేము ఎటు నుంచి తప్పించకపోయినా చక్కగా రైతుల్లోనే ఉంటాం, రైతుల గుండెల్లోనే ఉంటాం, రైతుల కొరకు నిత్యం కొట్లాడుతున్నాం. ఈ అంశంలో కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ వాళ్ళు ఎక్కువ రియాక్ట్ అయ్యారు. బీజేపీ కాంగ్రెస్ వేరు అని మీరు అనుకుంటున్నారు, బట్ బీజేపీకి ఇక్కడ కాంగ్రెస్ బి టీం అనే విషయం మేము మొదటి చెప్తున్నాం. ఇక్కడ రేవంత్ రెడ్డి బి టీం, ఏ టీము కిషన్ రెడ్డి అయితే బి టీం రేవంత్ రెడ్డి మోడీకి. ఇది మేము మొదటి చెప్తున్న విషయం. వాళ్ళు ప్రతి సందర్భంలో నిరూపించుకుంటారు. శాసనసభ జరిగితే ఎవడన్నా ప్రభుత్వం మీద మాట్లాడతారు, కానీ ఇటు తిరిగి ప్రతిపక్షం మీద మాట్లాడేటోడు చూసిరా మీరు ప్రపంచంలో, ఈ దేశంలో? ఒక్క బీజేపీ, తెలంగాణ బీజేపీని తప్ప. ఇట్ ఈస్ వెరీ క్లియర్, అందులో డౌటే లేదు. ఈయన ఎఫ్ఐఆర్ చేసిన గంట లోపలనే ఈడీ వచ్చి నోటీసులు ఇచ్చిందంటే దాని అర్థం మోడీ పర్మిషన్ లేకుండా ఈడీ రాదు కదా. ఇట్స్ వెరీ క్లియర్. వాళ్ళు నువ్వు అడుగు నేను ఇస్తా, అసెంబ్లీలో అదే ఉంది. క్విడ్ ప్రోకో అనేది వాళ్ళిద్దరి మధ్య నడుస్తుంది, కాంగ్రెస్ బీజేపీల మధ్య తెలంగాణ.